హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, చిగురు వ్యాధి నిపుణుని గమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పున్నాను. ఏంటి చిగురు వ్యాధి అంటే చిగురు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ ఏంటంటే రక్తం రావడము, స్మెల్ రావడం నోట్లో నుంచి, ఎముక అరిగిపోవడం. చిగురు ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిపోయి పళ్ళు కదలిక వచ్చి పళ్ళు తొందరగా ఊడిపోవడం. 20 ఇయర్స్కి అయితే 30 ఇయర్స్కి అయితే 50 ఇయర్స్ వాళ్ళకైంది తొందరగా పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోవడం. అది చిగురు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఎముక అరుగుదల వల్ల వచ్చే పెరిడోంటైటిస్ అనే కండిషన్ అంటాం అన్నమాట. అది చిగురు ఇన్ఫెక్షన్ అని అనుకోవచ్చు, ఎముక ఇన్ఫెక్షన్ అని అనుకోవచ్చు. రెండు విధాలుగా ఉంటుంది. ఫస్ట్ చిగురు ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయ్యి ఎముక ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళి ఎముక అరిగిపోయి పళ్ళు అనేది లూజ్ అయ్యి ఊడిపోయి మీ చేతుల్లోకి వస్తాయి అనమాట. సో ఇది పెరిడోంటైటిస్ కండిషన్ అంటాం. జింజవైటిస్ కండిషన్ ప్రోగ్రెసివ్ టు పెరిడోంటైటిస్ కండిషన్. సో అదే చిగురు ఇన్ఫెక్షన్. లేమన్గా చెప్పాలంటే చిగురు ఇన్ఫెక్షన్ నుంచి ఎముక ఇన్ఫెక్షన్ వచ్చే వరకు మనము ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఇది పెయిన్ ఉండదు దీనికి. చిగురులో ఈ సిమ్టమ్స్ తప్ప మీకు నొప్పి అనేది ఉండదు. సో అందుకే పళ్ళు లూజ్ అయ్యేంత వరకు మీరు డెంటిస్ట్ దగ్గర రారు, చిగురు స్పెషలిస్ట్ దగ్గరికి రారనమాట. సో ఈ సైన్స్ ఉంటే మాత్రం తొందరగా వచ్చి మీరు ఫ్లాప్ సర్జరీ కానీ గమ్ సర్జరీ కానీ చేసుకుంటే మీకే మంచిది, ఉత్తమం. సో ఆల్రెడీ పాత వీడియో కూడా మీకు ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, దాన్ని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్పాను. ఐకార్డ్లో వదిలేస్తాను, పైన చూడండి. కానీ మీకు ఇంకా డీటెయిల్గా ఇంకొంచెం జాగ్రత్తలు మీకు చెప్పడానికి మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే పాత వీడియో అంతగా బూస్ట్ అవ్వకపోతే తొందరగా అందరికీ చేరదనమాట. సో మళ్ళీ ఒకసారి నేను దాన్ని రివైజ్ చేసి కొత్త పాయింట్స్ యాడ్ చేసి మీకు వివరిస్తున్నాను. అంటే గమ్ సర్జరీ చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకోవాలి ముందే మీకు చెప్పట్లేదు. అది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోస్ చెక్ చేసి చూడొచ్చు. ఫ్లాప్ సర్జరీ చేసిన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మిస్ కాకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అయితే మీకు చిగురు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్కేలింగ్ చేసుకొని 1 వీక్ తర్వాత మీకు ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తారు. గమ్ సర్జరీ అనేది ఏంటంటే చిగురు ఓపెన్ చేసి మొత్తం లోపల ఉన్న చెడు చిగురు అంతా క్లీన్ చేసేసి మళ్ళీ 2 చిగురు దగ్గరికి వేసి కుట్లు అనేది వేస్తాం. అదే ఫ్లాప్ సర్జరీ. సో ఫ్లాప్ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరంగా మనం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ 2-3 డేస్ ఏమవుతుందంటే మీకు కొద్దిపాటిగా స్వెల్లింగ్ అనేది ఆ ఏరియాలో చూస్తారనమాట. సో అలాంటప్పుడు ఐస్ ప్యాక్ అనేది పెట్టుకోవాలా పైన. ఎప్పుడు వేడి కాపురం మాత్రం ఎప్పుడు పెట్టకూడదు. ఎప్పుడు కానీ ఐస్ ప్యాక్ పెట్టుకొని వదిలేయాల. 20 మినిట్స్ ఇంటర్మీడియట్గా పెట్టుకోవాలి. 20 నిమిషాలు ఆగి 20 నిమిషాలు, 20 నిమిషాలు ఆగి 20 నిమిషాలు, అట్లా 1-2 డేస్ 1 డే అట్లా చేయండి. స్వెల్లింగ్ తగ్గితే ఓకే. చాలా మటుకు స్వెల్లింగ్ రాదు, ఒకవేళ వస్తే చెప్తున్నా చేసుకోవాలి. అనెస్థీషియా ఈ మత్తు తగ్గాకనే మీరు భోజనం చేయాలి. ఫ్లాప్ సర్జరీ తర్వాత 1 రోజు 2 రోజుల పాటు పెరుగన్నమన్నా రసమన్నమన్నా తినాలి. వేడిగా కారంగా గట్టిగా తీసుకోకూడదు. గట్టి వస్తువులు అంటే పాప్కార్న్స్, నట్స్ ఇలాంటివి హార్డ్ సబ్స్టెన్సెస్ అసలు తీసుకోవద్దు. కావాల్సి మీరు సాఫ్ట్ డైట్, చీజ్ కానీ సాఫ్ట్ లేకపోతే లిక్విడ్ డైట్ అన్నా తీసుకోవచ్చు. అది మీరు తీసుకోవాల్సిన ఫుడ్ డైట్ సంబంధించి. కుట్లు మాత్రం 1 వీక్ తర్వాత తీస్తారు. అప్పటిదాకా అక్కడ బ్రష్ చేయకూడదు, అదొకటి. ఆల్కహాల్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ మాత్రం 2-3 డేస్ తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ 5 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ డాక్టర్ కానీ మీకు ప్రిస్క్రైబ్ చేస్తే ఆ 5 డేస్ మాత్రం ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, మందు తాగడం అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 2 వీక్స్ 14 డేస్ దాకా స్మోకింగ్ అనేది చేయకూడదు ఫ్లాప్ సర్జరీ తర్వాత. ఎందుకంటే వేడి ఆవిరి దానికి తగలకూడదు అనమాట, వేడి ఆవిరి. నెక్స్ట్ టైం వచ్చి మీకు సర్జరీ తర్వాత మెడికేషన్స్ 5 డేస్ కోర్స్ కంపల్సరీగా వాడాలా. బ్లీడింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చిగురులో నుంచి. అప్పుడు టైట్ ప్రెషర్, మీరే కాటన్తో టైట్ ప్రెషర్ పెట్టండి. 1-2 డేస్ వస్తాయి. ఐసీ థింగ్స్, ఐస్ క్రీమ్ కానీ ఏదైనా చల్ల పదార్థాలు తిన్నా కూడా మీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది, స్టింక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వేడివి తింటే మాత్రం మళ్ళీ కష్టం అవుతుంది. సో హాట్, స్పైసీ, హార్డ్ థింగ్స్ అవాయిడ్ చేయాలి డైట్లో మాత్రం. సో బ్లీడింగ్తో పాటు మీకు ఇలాగా టైట్ ప్రెషర్ పెట్టినా బ్లీడింగ్ ఆగిపోతుంది,
మాయిశ్చర్ టీ బ్యాగ్ తీసుకొని పెట్టుకున్న ఒక 10-15 మినిట్స్ మనకి బ్లడ్ అనేది అయిపోతుంది. అలాగే చిగురు ఓపెన్ చేసినప్పుడు పంటి వేర్లు కూడా ఎక్స్పోజ్ అవుతాయి. మళ్ళీ చిగురు దగ్గరికి వేసినాక ఒక 1 వీక్ తర్వాత చిగురు సింక్ అవుతుంది. సో అప్పుడు వేర్లు కూడా కొంచెం ఎక్స్పోజ్ అవుతాయి ఓరల్ ఎన్విరాన్మెంట్కి. అప్పుడు పళ్ళు అనేది లైట్గా మీరు నార్మల్ నీళ్ళు తాగినా కొంచెం లైట్గా టీ కాఫీ తాగినా మీకు జువ్వు అంటాయి అనమాట. సెన్సిటివిటీని తగ్గించడానికి కూడా మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్, ఎలాంటి పేస్ట్ వాడాలి సెన్సిటివిటీని తగ్గించడానికి అనేది. అలాగే సెన్సోఫార్మ్ గమ్ పెయింట్ అని మీకు టైటిల్లో ఇస్తాను కింద. సెన్సోఫార్మ్ గమ్ పెయింట్ అనే జెల్ కూడా ఇస్తారు. సో అది కూడా 7 days వాడాలి ట్రీట్మెంట్ సర్జరీ తర్వాత. అది కాటన్కి అప్లై చేసి జెల్ చిగురు పైన అప్లై చేసి 10-15 మినిట్స్ ఉంచుకొని పుక్కిలించుకోవాలి. తిన్న తర్వాత మౌత్ వాష్ 10 ml తీసుకొని పుక్కిలించాలి. దాని తర్వాత ఈ జెల్ అనేది చిగురుకి అప్లై చేసి 15 మినిట్స్ ఉంచుకొని పుక్కిలించాలి. అలాగే మార్నింగ్ నైట్ మౌత్ వాష్ 7 days, ఈ సెన్సోఫార్మ్ గమ్ పెయింట్ జెల్ కూడా 7 to 10 days మనం అప్లై చేసుకొని వదిలేయాలి. సర్జరీ తర్వాత మీరు ఈ లిప్ని కానీ చీక్స్ కానీ ఇట్లా లాగడం చేయకూడదు. ఎందుకంటే అక్కడ సూచర్స్ ఉంటాయి, మళ్ళీ చిగురు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది. సో లాగితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే మీ ఫింగర్తో కానీ నాలుకతో ఊకే దాన్ని గెలకకూడదు అనమాట. చిగురిని ఊరికి టచ్ చేయకూడదు కావాల్సినవి. అది కూడా హీలింగ్కి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అలాగే ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా మీరు చల్లగా తిన్నా స్పూన్తో తినడానికి ట్రై చేయండి. మంచిగా ఒక ఫుల్ స్పూన్ తీసుకొని బాగా ఆ ఏరియాలో ఆ ఐస్ క్రీమ్ పోయి తగిలేలాగా చూడాలి, బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. అలాగే మీరు డైరెక్ట్గా కలుచుకొనే తాగాలి ఏదైనా కానీ, ఐస్ థింగ్స్ ఏమన్నా చల్లవి ఒక 2-3 days స్ట్రా పెట్టి అని లాగకూడదు. ఎందుకంటే ఆ పుండు హీల్ అయిన క్లాట్ ఆ గాలితో ఆ క్లాట్ కూడా ఊడొచ్చేస్తుంది, మళ్ళీ హీలింగ్ అనేది కష్టం అవుతుంది అనమాట. సో ఈ చిన్న టిప్స్ కొంచెం బాగా పాటిస్తే మీకు తొందరగా చిగురు హీల్ అవుతుంది, మీ ఫ్లాప్ సర్జరీ కూడా నీట్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి బాగా పాటిస్తే మీకు తొందరగా చిగురు అనేది హీల్ అవుతుంది, లూజ్గా ఉన్న పళ్ళు కూడా గట్టిగా అవుతాయి. సో ఇదండి అసలు ఫ్లాప్ సర్జరీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకు చేయాలో అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తారని నేను ఐ కార్డ్లో వదిలేస్తాను పైన, ఆ పాత వీడియో చూడండి. సో దిస్ డాక్టర్ పివి నరసింహరావు signing off. Take care, be happy and eat healthy food. Bye.